దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బ్రహ్మో ఇది తీసుకుని నువ్వు పక్కెళ్ళు, ఆ కంచి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి వదలొద్దు గురు, పోగిపోవాలంతే. ఈయన ఎక్కడైనా కనబడితే కొంచెం చెప్పరా మీరు నాకు? కళ్ళు మింగాయా? ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. ఇవి తీసేసింటే కళ్ళు కనపడి తప్పించుకుంటాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. రాష్ట్రంలో జరిగేవి ఈయనకి కనబడట్లేదు, ఆయన రాష్ట్ర ప్రజలు ఎవరికి కనబడట్లేదు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. పంచెత్తే ఇంకెవ్వడం ఆపలేవరా. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం. ఆయన రాష్ట్ర ప్రజలు ఎవరికి కనబడట్లేదు. మళ్ళీ గొప్పగా నిన్న ఒక నివేదిక ఇచ్చారంట. ఎటకారాలొద్దు. వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలన్నీ నివేదికలు ఇచ్చి సమీక్షలు చేసుకున్నారట. అందులో తప్పే ఉంది. ఏమీ చేయకుండా ఏదో చేసేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్న పొత్తుల తిని 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత, లేకపోతే కంగారెంతురా చెప్తాను కదా. బాలయ్య బాబు గారు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్ని చేశారో తెలుసా? అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవాడికి భోజనం పెట్టాడు, ఆరోగ్య రథం పెట్టి ప్రతి పల్లెకి పంపించి అక్కడ అందరికి ఆరోగ్య వైద్య సేవలు అందించారు. బాగలేకపోతే నియోజకవర్గంలో వాళ్ళ బసవతారకం హాస్పిటల్ వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాడు. ఎన్నో గ్రామాల్లో తన సొంత నిధులతో రోడ్లు వేయించాడు. మరి నువ్వు అన్నా జగనన్న రోడ్డు వేయాలి, జగనన్న రోడ్డు కావాలి, జగనన్న రోడ్డు వేయాలి. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మన గుండెల్లో గెలిచినటువంటి నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఎందుకు అడుగు తింటానికా? ఇవాళ నేను ఒక నాయకురాలుగా మీ ముందుకు వచ్చాను. బెల్లి లిల్లీ సుకన్య అది వర్కింగ్ టైటిల్. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. మరి ఇందాకేంటి ప్రభా, తనకేదో ఆశయం. అది నమ్మిన ఆశయం. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఏదో వెధవ పనులని. చేసేటివన్నీ దొమ్మల గుడిసెలకు. ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించి చూపించిన వ్యక్తి చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అది శంక నాకు వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ ఒక్కసారి మాట చెప్తే ఆ మాట మీదే హస్తాక్షరం చేసేటువంటి వ్యక్తి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష. అంటాము, చేసేస్తావా? ఎన్నిసార్లు అవుతారా బాబు? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుంచడమే ఆయన ఆకాంక్ష. అభివృద్ధి అదెలా ఉంటుంది సార్? ప్రతి కార్యకర్త కూడా ఒక చిన్న ప్రమాణం చేద్దాము. ఒకసారి అందరూ చేతిలో పెడతారా? చిల్లర లేదన్నా. ఒక చిన్న ప్రమాణం చేద్దాం మనం. గే జీవితం అన్న కోసం, గే జీవితం అన్న కోసం, కళ్ళు అన్న కోసం, గే కళ్ళు అన్న కోసం, గే చావు అన్న కోసం, గే చావు అన్న కోసం. అన్న చెప్తే నేను హాయిగా చచ్చిపోతా, అన్న చెప్తే నేను హాయిగా చచ్చిపోతా. ఇది సత్యం సత్యం సత్యం. తీసుకో పండగ తీసుకో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. DJ Abhi Smiley.